హలో, వెల్కమ్ టు పిన్నితో చెప్పుకోండి. ఈ రోజు మనం ఒక అమ్మాయి తనకు రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏం చేసిందో చూద్దాం, ఎలా స్పందించిందో చూద్దాం. ఒక శాంతమైన ఆదివారం ఉదయం రఘునందన్ తన 18 ఏళ్ల కుమార్తె మీరాతో కలిసి బైక్పై బయలుదేరాడు. ఆమె బోర్డు పరీక్షలు పూర్తయ్యాయి. తమ చిన్న వేడుకగా ఆమెకు ఇష్టమైన టిఫిన్ హోటల్కి తీసుకెళ్లాలని ఆయన అనుకున్నారు. మీరా హెల్మెట్ పెట్టుకుని వెనుక కూర్చుని అప్రమత్తంగా ఉంది. ఆమెకు ఇలాంటి రైడ్లు చాలా ఇష్టమే, ప్రత్యేకంగా రోడ్డు మీద జరిగే మార్పులను గమనించడంలో ఆసక్తి ఉండేది. చిన్నప్పటి నుంచే ఆమె తండ్రి చెప్పేది ఒక్కటే, జాగ్రత్తగా ఉండడం అంటే రక్షణ. అవిధంగా వారు ఓ వంపు దగ్గరికి చేరుకుంటున్న సమయంలో ఆమె అనుమానం వచ్చింది. ఎదురుగా వస్తున్న పెద్ద ట్రక్కు ఆపాదంగా, అత్యంత వేగంగా, తప్పువైపుగా వచ్చేస్తోంది. పాపా, ఎడమవైపుకు వెళ్ళండి, బ్రేక్ వేసండి అని ఆమె గట్టిగా అరిచింది. రఘునందన్ వెంటనే స్పందించాడు, కాని ట్రక్కు చాలా దగ్గరకి వచ్చేసింది. ఢీకొనకుండా తప్పించేందుకు ఆయన బైక్ను పక్కకు తిప్పే ప్రయత్నంలో అదుపు తప్పింది. వారు రోడ్డు పక్కన పడిపోయారు. ట్రక్కు ధ్వనిస్తూ ముందుకెళ్ళిపోయింది. ఒక్క క్షణం కూడా ఆగలేదు. మీరా వెంటనే లేచింది. తను గాయపడలేదు, కాని ఆమె తండ్రి కుడిచేయి నుండి రక్తం కారుతోంది. పాపా, నడవద్దు, నేను ఉన్నాను అంటూ ఆమె చెబుతూ ఫోను తీసుకుంది. ట్రక్కు వెళ్తుండగా ఆమె ఇప్పటికే దాని ఫోటోలు తీసింది. నంబర్ ప్లేట్, కంపెనీ పేరు, సైడ్ మార్కింగ్స్ మరియు ఓ చిన్న వీడియో కూడా. ఆమె పక్కన వస్తున్న కారును ఆపి తండ్రిని సాయంగా ఎక్కించేసి చేతికి స్కార్ఫ్తో కట్టేసి దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్ళింది. ఆసుపత్రిలో డాక్టర్లు రక్తస్రావం ఆపుతూ చికిత్స అందించగా ఆమె ట్రక్కు వివరాలను ట్రాఫిక్ పోలీసులకు ఫార్వర్డ్ చేసింది. నంబర్ ప్లేట్ స్పష్టంగా కనిపిస్తోంది, TN78XY9021. వీడియోలో ట్రక్కు తప్పువైపుగా వేగంగా వెళ్లడం స్పష్టంగా ఉంది. అప్పటి కొద్ది గంటల్లోనే పోలీసుల నుంచి కాల్ వచ్చింది. ఆమె ఇచ్చిన ఆధారాలతో డ్రైవర్ను పట్టుకున్నారు. అతను ఇంతకుముందు అనేక రియాక్షన్లెస్ డ్రైవింగ్ కేసుల్లో ఉన్నాడు. చికిత్స అనంతరం రఘునందన్ ఆమెను చూస్తూ చిరునవ్వుతో అన్నాడు, నన్ను రక్షించడమే కాకుండా అతనిని పట్టించావు కూడా. మీరా మృదువుగా నవ్వింది. మీరు నేర్పింది ఒక్కటే, భయపడకుండా త్వరగా స్పందించాలి. ఆ రోజు ఒక పెద్ద ప్రమాదం తప్పింది. అదృష్టం వల్ల కాదు, కాని ఒక కుమార్తె జాగ్రత్త, తెలివితేటలు మరియు ధైర్యంతో తీసుకున్న సత్వర నిర్ణయాల వల్ల. ఇలాంటివి మీకు జరిగినప్పుడు మీరు ఫస్ట్ అంబులెన్స్కి కాల్ చేయండి. అలాగే పోలీసులకి కానీ ఎమర్జెన్సీ సర్వీస్ నెంబర్ దేనికైనా కాల్ చేయండి. 100, 108, 112 అది ఎమర్జెన్సీ సర్వీస్ లైన్. అది కాల్ చేసి వెంటనే ఇన్ఫామ్ చేయండి. నెక్స్ట్ మీ ఫ్యామిలీ మెంబర్కి ఇన్ఫామ్ చేయండి. అందరికీ జరిగితే మీ రిలేటివ్కి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా వచ్చి మిమ్మల్ని అటెండ్ అవుతారు. అలాగే వెహికల్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్ఫామ్ చేయాలి. మీ వెహికల్ డ్యామేజెస్ ఏమైనా జరుగుంటాయి కదా, అవి వాళ్ళు చూస్తారు. అలాగే మీరు కానీ మీ కంపెనీ వెహికల్ వాడుతున్నప్పుడు యాక్సిడెంట్ జరిగినా, లేదా మీరు జాబ్కి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగినా మీరు వెంటనే మీ హెచ్ఆర్కి ఇన్ఫామ్ చేయండి. అలాగే ఫ్లీట్ మేనేజర్కి ఇన్ఫామ్ చేయండి. తర్వాత మీ వెహికల్ డ్యామేజ్ అయింటే అక్కడి నుంచి పక్కకి చేయాలి కాబట్టి ఆ సర్వీసెస్ టోయింగ్ సర్వీస్ అంటారు. దాన్ని యూజ్ చేసుకోవచ్చు మీరు. దానికోసం ఆటో ఎయిడ్, జస్ట్ డేల్ వీళ్ళందరూ సర్వీసెస్ ఇస్తున్నారు. లేదా నేషనల్ హైవే హెల్ప్ లైన్ 1033 కూడా కాల్ చేసి ఇన్ఫామ్ చేయండి.